మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో చిన్న హౌసింగ్ కాంప్లెక్స్. దాన్ని దాటి లోపలికి వెళ్తే ఒక పురాతన కట్టడం. అందులో చాలామంది 40 సంవత్సరాల పైవారే. ఆ పై అంతస్తు నుండి ఏవో బాధతో కూడిన మూలుగులు వినిపిస్తున్నాయి. దగ్గరికెళ్ళి చూడగా ఒంటి మీద కురుపులతో, తీవ్రమైన జ్వరంతో, చాలా అస్తవ్యస్తంగా, కదలలేని స్థితిలో ఉన్న ఓ పెద్దాయన. ఇతనెవరని ఆరా తీయగా 4 సంవత్సరాల క్రితం ఇతని కొడుకు ఇక్కడి విడిచి వెళ్ళాడు. ఆ కొడుకు ఇంతవరకు రాలేదు. చాలా సంపన్న కుటుంబీకులు. పైగా ఇతని కొడుకు హైదరాబాద్లో ఒక పేరు మోసిన డాక్టర్. ఇతన్నే కాదు, అక్కడ ఎవరినడిగినా ఏదో ఒక వ్యధాభరిత చరిత్ర చెబుతున్నారు. ఎందుకంటే అదొక వృద్ధాశ్రమం. ఇక్కడున్న ప్రతి తండ్రి తన కొడుకులకి డబ్బు ఎలా సంపాదించాలో చెప్పారు తప్ప వారికి నైతిక విలువలు నేర్పలేదు. ధార్మిక జ్ఞానాన్ని నేర్పలేదు. దేవునికి భయపడాలనే యథార్థాన్ని చెప్పలేదు. అందువల్లే వారికి ఇప్పుడు ఈ దుస్థితి. ఈ విధానం నుండి సమాజం మారాలంటే ప్రతి తండ్రి తన పిల్లలకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను చిన్నప్పటి నుండే పరిచయం చేయాలి. ఎప్పుడైతే అలా చేశామో ఆ రోజే అసలైన ఫాదర్స్ డే. దేవుడు ఒక్కడు, ఆయన సమస్తము చూస్తున్నాడు. థ్యాంక్ యూ.